బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య దాడులు ప్రతిదాడులతో కరీంనగర్ అట్టుడుకుతోంది. మరింత బీఆర్ఎస్ బీజేపీ దాడులు ప్రతిదాడులతో కరీంనగర్ అట్టుడుకుతోంది. కరీంనగర్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఈ రాళ్ల దాడులకు సంబంధించి పోలీసులు ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు అనే విషయంపై మా ప్రతినిధి సంతోష్ మరింత సమాచారాన్ని లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్. కరీంనగర్ కేంద్రంలో పిఎంజే జ్యువెలరీకి సంబంధించినటువంటి ఘటన ఏదైతే ఉందో, రాబరీ ఘటన, అది ఒక రాజకీయ రగడగా దుమారం అయితే లేపుతుంది. ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇటు కరీంనగర్ బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా హుజరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, విమర్శలు ప్రతి విమర్శలు అయితే ఒక దుమారాన్ని అయితే లేపాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ దోపిడీ ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ అది రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక దుమారాన్ని లేపుతుంది. ప్రస్తుతం నిన్న చూసుకున్నట్లయితే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం అయితే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కొంతమంది వచ్చి కరీంనగర్ ఎమ్మెల్యే కార్యాలయం పైకి వచ్చి అయితే దాడి చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఈ ఘటన చాలా తీవ్రంగా అయితే అయ్యింది. ఇక్కడ కరీంనగర్ కేంద్రంలో పోలీసులు కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ చర్చ పూర్తిగా అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎందుకోసం ప్రారంభమైంది అనే విషయం మనతో పాటు మాట్లాడేందుకైతే ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, నేతలు అయితే ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎందుకు ఈ రగడ మొదలైంది సార్? అసలు ఇవాళ మెయిన్ గా చూస్తే పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే హోదాలున్న నేను మాట్లాడితే ఎట్లుంటది అనేది ఆయన అసలు ఆలోచించుకోవాలి. ఎట్లా పడితే అట్లా ఎవరి మీద మాట్లాడుతున్నా అనేది కూడా వారు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఓ చిన్న ఇష్యూని ఏదన్నా నువ్వు హైలైట్ అయ్యేందుకు నేను గట్టిగా మాట్లాడతా అన్నది అన్ని ఛానళ్లలో చూపిస్తారు, నువ్వు మాట్లాడితే చూపిస్తా అనేది ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిగా ఉండదు. ఇవాళ నువ్వు సంజన గురించి మాట్లాడితే అక్కడ సంజన ఎవ్వరికి ఏం చెప్పలేదు. అక్కడ కార్యకర్తలు ఇమ్మీడియట్ గా ఆయన లైవ్ చూసే ఎంటర్ అయిన ఆయన ఎక్కడున్నాడని చెప్పి పోవడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రచారం ఏం చేస్తుండ్రు, సంజన కొట్టించిండు, సంజన చేపించిండు. ఇట్లాంటివన్నీ అవాస్తవాలు. వాస్తవానికి సంజన మీద మాట్లాడే పదజాలం మంచిగా లేదని చెప్పి ఇమ్మీడియట్ గా కార్యకర్తలు అందరూ కూడా అడిగి పోవడం జరిగింది. అక్కడ ఎట్లాంటి ఓవర్ ప్రోత్సహిస్తే వీరు ప్రోత్సహిస్తే పోయింది అంటే బీజేపీ కార్యకర్తలకు మంచిది చెడేది తెలియదా? చెడుని చెడు అనకపోతే రేపు ఇట్లాంటి సంఘటనలు ఇంకెక్కువ అవుతాయి. ఇట్లాంటి అంటే బీఆర్ఎస్ నాయకులు ఏదైనా ఉంటే ఇట్లాంటి ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పిండు, ఈ ప్రాణం అలసిపోయింది, ఇది అలసిపోయింది, అది అలసిపోయింది అని చెప్పి ముచ్చడం మాట్లాడినాడు. ఇవాళ నువ్వు ఇష్టం రాజ్యంగా మాట్లాడితే మంచిగా ఉండదు. అదే నువ్వు ఆ స్టేట్మెంట్ కి తీయకపోతే నీకు అసలు ఆడ సీట్ కూడా ఉండకపోతే నీకు ఇవాళ అదంతా నువ్వు బతిలాడి ఆడోళ్ళతో మాట్లాడిచ్చి ఇది చేసి నువ్వు గెలిచినాక నువ్వు అదే విధంగా మెసులుకోవాలి. కానీ నీ ఇష్ట రాజ్యంగా నీ ఇష్టం వచ్చినట్టు ఎవ్వరు వరదాళ్ళు ఏదైనా మాట్లాడితే దాని గురించి ఇట్లా నాది హైలైట్ అవుతుంది అని చెప్పి ఇంటెన్షనల్ గా మాట్లాడితే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కేటీఆర్ ని
కొన్ని అసభ్యకరమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే కేసీఆర్ కి మీరు కొడుకైతే అనే పదాలు వాడారు. దానిపై ఇట్లా అసలు ఏంటి అసలు? మరి కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వారేం మాట్లాడిళ్ళు? నువ్వు ఓన్లీ బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నావు, కాంగ్రెస్ తో కుమ్మక్కైన వాడిని ముచ్చాడు. ఎక్కడన్నా బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్క అవుతుందా? ఇట్లాంటి ఇల్లాజిక్ క్వశ్చన్లు పెట్టి నువ్వు పబ్లిక్ ని నువ్వు తప్పుతో పట్టిస్తే ఎట్లుంటది అని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. మేము ఇక్కడ ఒకటే, కేటీఆర్ అడగదలుచుకుంటే సీదా ఏదైనా అడగనుండే. మరి మీరు అడిగేది మీ దగ్గరనే ఓ పద్ధతి లేకుండా మీరు అడిగినప్పుడు దాని జవాబు ఇట్లే ఉంటుంది. అంటే చూడొచ్చు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలపై చాలా విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ గొడవ కావడానికి కారణం ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా ఇది ఒక రోజు నుంచి వస్తున్న అంశం కాదు. ఈ రోజు కరీంనగర్ లో జరిగిన రాబరీ గురించి వచ్చిన అంశం మీద కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి కరీంనగర్ లో బండి సంజయ్ గారిని, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, మీరు కనీసం శాంతి భద్రతలు పర్యవేక్షించే బాధ్యత మీది కాదా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ పోలీస్ వ్యవస్థను మీరు కనీసం ఏం చేస్తున్నారు అని క్వశ్చన్స్ వేశారు. దానికి సమాధానం చెప్పలేక ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యులు, హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అది కూడా ఎక్కడ పెట్టారు? ఒక శాసనసభ నేత గంగుల కమలాకర్ గారి ఆఫీస్ లో పెట్టారు. అది ఎవరిది ఆస్తి? ప్రభుత్వ ఆస్తి. ఆ ప్రభుత్వ ఆస్తి మీద ఏమన్నా ఉంటే మీరు మాటకు జవాబు చెప్పండి. కానీ భౌతిక దాడులు దిగితే ఎవరికి నష్టము? ఈ రోజు నాయకులు మంచిగా ఉంటున్నారు, కార్యకర్తలు నష్టపోతున్నారు. రేపు కార్యకర్తలకు ఏమైనా అయితే వారి భార్య పిల్లలు కుటుంబాలు ఏం కావాలి చెప్పండి? ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఎవరైనా, ఇది ఏ పార్టీ వాళ్ళైనా చేయకూడదు. నాయకులు ఏదంటే ముఖం సూటిగా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోండి. ఇప్పుడు మేము కాదంటాం, మేము ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ సారథ్యంలో శాంతియుతమైన ఉద్యమం చేసి తెలంగాణ సాధించినాం. ఎన్నడైనా భౌతిక దాడులకు దిగినామా? ఎంతమంది రెచ్చగొట్టినా, ఆనాడు లగడపాటి రెచ్చగొట్టినా, ఆంధ్ర నాయకులు రెచ్చగొట్టినా, మన తెలంగాణ నాయకులు పదవుల కొరకు పెదవులు మూసిన రోజు కూడా మేము ఎన్నడూ కూడా మేమే రాజీనామాలు చేసి, మా పార్టీ రాజీనామాలు చేసి ప్రజల ముందు పోయినాం. ప్రజల భిక్షతోని మళ్ళీ మేము రాజకీయం చేసి తెలంగాణ సాధించినాం. కానీ ఎన్నడూ కూడా భౌతిక దాడులు దిగలేదు. ఇంకొక విషయం నిజంగా వాస్తవంగా చెప్తున్నా, ఈ రోజు జరిగిన దాడి చాలా దారుణమైన దాడి. అది పద్ధతి కాదు. ఒక శాసనసభ సభ్యునిపై దాడి చేయడం అనేది చాలా అనైతికము. ఇప్పటికైనా దయచేసి చెప్తున్నాం, పార్టీకైనా చెప్తున్నాం, మా పార్టీ మీ పార్టీ మేము ఎన్నడూ భౌతిక దాడులు దిగలేదు. కానీ ఇప్పటికైనా బంద్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి, ఏదైనా ఉంటే లీడర్లు టు లీడర్లు మాట్లాడండి, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. అంతేగాని భౌతిక దాడులు దిగద్దని మేము మనవి చేస్తున్నాం. సార్ మీరు చెప్పండి, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చేసినటువంటి ప్రతి విమర్శలకు కారణంగా అయితే కరీంనగర్ కేంద్రంలో శాంతి భద్రతకు విఘాతం అయితే కలిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? రాజకీయ పార్టీలో సిద్ధాంత వైరుధ్యాలు ఉంటాయి, కానీ ఇట్లా భౌతిక దాడులు అనేది సమంజసం కాదు, దుర్మార్గమైన చర్య. ముందుగా ఒక ప్రభుత్వ కార్యాలయం మీద, ఒక ఎమ్మెల్యే కార్యాలయం మీద పోయి దాడులు చేయడం అంటే ఇది గుండాగిరా? ఇది అరాచకమా? ఏ పాలనలో ఉన్నాం? పైగా బండి సంజయ్ అన్నట్టు ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు, శాంతి భద్రతలు పరిరక్షించాల్సినటువంటి మంత్రిగా ఉండి కూడా మరి ఆయన అనుచరులు, ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు ఈ విధంగా దాడి చేయడం అంటే ఇది దేనికి సంకేతం? ఎటుపోతున్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం? దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయమే. నాయకులు కూడా సంయమనం పాటించాలి, రాజకీయాల్లో ఉందాతనంగా ఉండాలి. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అటు పాడి కౌశిక్ రెడ్డి అయినా, ఇటు బండి సంజయ్ అయినా మాటలు మితిమీరి మాట్లాడడం కావచ్చు, లేకపోతే ప్రజల్లో ఒక ఆందోళన కలిగించడం కావచ్చు, కార్యకర్తలు రెచ్చగొట్టడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని చెప్పేసి మీరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది ఎవరు చేసినా తప్పే, సమయమనం పాటించాల్సిందే. ఈ రెండో అంశము, అసలు పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తాను. జ్యువెలరీ చోరీ కాంచెలు మొదలుకుంటే నిన్నటి అంశం వరకు సాక్షాత్తు ఏసీపీ పక్కనే ఉంటాడు, వాళ్ళ దాడులు కొనసాగుతాయి. అంటే వాళ్ళు అరికట్టడంలో ఏసీపీ పోలీసులు అక్కడ ఉండగా కూడా బీజేపీ వాళ్ళు అక్కడికి వచ్చి దాడి చేయడం అంటే దేనికి సంకేతం? అంటే కేంద్ర మంత్రికి భయపడుతున్నారా మీరు? అంటే మీరు అరెస్ట్ చేయరా? లాఠీ చార్జ్ చేయరా? అంటే ఎట్లాంటి చర్యలు తీసుకోరా? పోలీసులను కూడా అడుగుతున్నాం మేము. అంటే మీరు అధికార పార్టీ ఏం చెప్తా చేస్తారా? మీరు ఈ డిసిసి అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇస్తాడు, మెడికల్ సత్యం, ఎమ్మెల్యే ఉంటాడు, చెప్పదండి. పాడి కౌశిక్ రెడ్డి ఇలాగే మాట్లాడితే దాడులు కొనసాగుతాయట. అంటే ప్రోత్సహిస్తున్నారా? బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు మిలాఖత్ అయ్యిందా ఏంటి? ఏమనుకోవాలి? మీ స్టేట్మెంట్ ద్వారా ఏమనుకోవాలి ఈ సమాజం?
బీజేపీ కాంగ్రెస్ ఒకటై నువ్వు డిసిసి అధ్యక్షుని ఉంటావు, వాళ్ళు దాడులు చేస్తారు, మీకు దాడులు కొనసాగుతాయి అని చెప్తావా? ఈ దాడులు తప్పు, ఇట్లాంటి ఎవరు చేయొద్దని చెప్తావా? ఒక డిసిసి అధ్యక్షునిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక క్యాంప్ కార్యాలయమే దాటి వెళ్తే తోటి ఎమ్మెల్యే ఇట్లాంటి జరగకూడదని చెప్పాల్సినటువంటి వాడు ఇలా దాడులు కొనసాగుతాయని అని చెప్పడం అంటే దేనికి సంకేతం ఇది? రైట్ అందుకోసం అని చెప్తున్నాం, శాంతి భద్రతలను కాపాడడంలో కరీంనగర్ నగరంలో క్షీణించిపోయింది. రైట్ థ్యాంక్ యూ సంతోష్.